ఈరోజు నేను ఈ వీడియోలో ఎంతో సింపుల్గా అయిపోయి బేబీస్ ఎంతో ఇష్టంగా టేస్టీగా తినే రెసిపీ చూపిపోతున్నాను. స్వీట్ పొటాటోతో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వీట్ పొటాటోని వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇలా బౌల్లో పెట్టుకొని లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ అంతా బాగా మగ్గిపోయింది, సో టర్న్ చేసుకుంటున్నాను. ఇలా పక్కకు తిప్పుకుంటే ఏంటి అంటే రెండు సైడ్లు బాగా ఉడుకుతుంది. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఇంకొంతసేపు ప్లేట్ పెట్టి ఉడికించుకుందాం. మా బాబుకి ఇప్పుడు 7 months అండి. చాలా ఇష్టంగా తింటాడు. నేను ఏమైనా రెసిపీస్ ట్రై చేసినప్పుడు తను ఇష్టంగా తిన్న రెసిపీస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. సో మీ పిల్లలు కూడా తప్పకుండా ట్రై చేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది చక్కగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నామంటే కొంచెం ఫాస్ట్గా చల్లగా అయిపోతాయి. మిక్సీలో వేయాలి కదా, సో కూల్ అయిన తర్వాతే వేయాలి. ఈ పీసెస్ అన్నిటినీ మిక్సీలో వేసి ఇందులో మిల్క్ అయినా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ అయితే ఫార్ములా మిల్క్ యూస్ చేయండి. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే ఆ మిల్క్ అన్నా యూస్ చేయండి, ఇది మీ ఇష్టం. ఇది చక్కగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా పేస్ట్లా అయిపోతుంది. దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని స్వీట్ పొటాటోలో పీచులు ఉంటాయి కదండి, వాటిని సపరేట్ చేసేద్దాం. ఆ పీచులు ఉన్నాయి అంటే వీళ్ళు సరిగ్గా తినలేరు, అవి అడ్డుకుంటూ ఉంటాయి కదా, సో అవన్నీ సపరేట్ చేసేయడం కోసం స్ట్రైనర్ యూస్ చేస్తున్నాం. ఇక చూడండి, నీట్గా సపరేట్ అయిపోయి ప్యూరీ నీట్గా వచ్చేసింది. ఇది మన బేబీకి తగినట్టుగా కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ థిక్గా అనిపిస్తే వాటర్ ఆర్ మిల్క్ ఏదైనా యాడ్ చేయండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. నీట్గా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పిల్లలకి. చూసారా, ఈ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా ఉంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా దగ్గరకు వస్తే చాలండి, టప్పా టప్పా కొట్టేస్తాడు, అంతా కింద పడేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు, కావాలంట లాగుతూ ఉన్నాడు. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. సో మీరు కూడా కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందో.